హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సూర్యచంద్ర ఫార్మింగ్స్. మంది ఇది ఫిష్ ఫామ్ ప్రిపరేషన్ అనమాట. ఫిష్ పాండ్స్ ఇవి పెద్ద ఫాము, ఇది చిన్న ఫాము ప్రిపరేషను. ఒక వీడియోలో నేను బ్లాక్ సాయిల్ గురించి, అంటే చేపల చెరువుకి బ్లాక్ సాయిల్ వాడితే చాలా మంచిది బెటర్ అని చెప్పాను. అది ఎందుకు అనేది చెప్తానని చెప్పాను వివరణ. అయితే ఎందుకో చెప్తాను, ఒకసారి చూడండి. అదే ఇది ఇక్కడ అంటే 1 మీటర్ దూరంలో నీళ్లు ఉన్నాయి. అంటే ఒక 3 రోజులు 4 రోజులు కురిసిన వానల వల్ల ఈ నీరు అనేది ఇలా స్టక్ అయిపోయింది. ఏది చుట్టూ చూడండి, బ్లాక్ సాయిల్ ఇది. అయితే అదేవిధంగా పక్కకు వచ్చేయండి. 1 మీటర్, కరెక్ట్గా మీటర్ దూరం, అంటే ప్రొక్లైన్తో ఇప్పుడే ప్రొక్లైన్ తోటి 1 మీటర్ దూరంలో లోతు, అంటే దాదాపు ఒక 2 మీటర్లు 3 మీటర్ల లోతు తవ్వడం జరిగింది. అయితే ఈ తవ్విన లోతులు చూడండి, ఏదైతే తవ్వామో ఆ బ్లాక్ సాయిల్లోకి ఈ బ్లాక్ సాయిల్లో ఇక్కడ ఉన్న నీరు 1 మీటర్ లేదా మీటర్ బావు దూరం మాత్రమే ఉంటుంది. ఎక్కడా కూడా సీపేజ్ అయిపోయి, అంటే లీక్ అయిపోయి ఈ గుంటలో నుండి ఈ గుంటలోకి రాలేదు. అంటే నీరు అనేది ఎలా అయితే ఉందో అక్కడ అలాగే ఉండిపోయింది. ఈ కారణం చేతన మాత్రమే, అంటే సీపేజ్ని, అంటే ఏమంటారు, లీకుల్ని, కొంచెం భూమి పీల్చుకునే తత్వాన్ని తగ్గించడం, నివారిస్తుంది. 99% బ్లాక్ సాయిల్ వాడటం వల్ల చేపల చెరువుల్లో నీరు, అంటే ఎండాకాలం కూడా పైన ఎండ వల్ల ఇంకిపోతుంది తప్ప భూమి వల్ల ఇంకిపోవడం జరగదన్నమాట. పక్కనే ఉన్నప్పటికీ, అంటే నీరు పక్కనే ఉన్నప్పటికీ ఈ గుంటలోకి, అంటే మనం ఆటోమేటిక్గా ఫిల్ చేస్తేనో వర్షం ద్వారా ఇందులోకి వస్తేనో తప్ప లీకులు, అంటే భూమిలో నుండి లీక్ రాదు. అంటే బ్లాక్ సాయిల్ ఈక్వల్ టు కాంక్రీట్, అందుకనే కాంక్రీట్తో సమానంగా ఉంటుంది. కాబట్టి ఈ మట్టిని, బ్లాక్ సాయిల్ మాత్రమే ఎక్కువ వాడడానికి ప్రయారిటీ ఇస్తారనమాట. ఇక బ్లాక్ సాయిల్ లేని పక్షంలో రెడ్ సాయిల్, వేరే భూమి ఏదైనా ఉందనుకోండి, సరే తవ్వుకోవచ్చు, తప్పులేదు, తవ్వుకోవడం తప్పు కాదు. కానీ వీలైనంత వరకు, అంటే నా సజెషన్ ఏంటంటే, వీలైనంత వరకు మీ దగ్గరలో చేపల చెరువు, అదే ఊర్లో ఉన్న పెద్ద చెరువులు చేస్తూ ఉంటారు కాబట్టి, అదే బాగు చేస్తూ ఉంటారు కాబట్టి, ఆ టైంలో ఒక 6 అడుగు అంతం కింద సిల్టుగా నింపుకున్నట్టయితే బ్లాక్ సాయిల్ని, మీకు ఆ చేపల చెరువుల్లో సీపేజ్ అనేది తగ్గిపోతుంది. పైగా కొన్ని లాభాలు కూడా ఉంటాయి, నష్టం అయితే ఉండదు, చాలా లాభాలు ఉంటాయి. ఏమిటి అంటే, దానివల్ల సీపేజ్ ఒకటి తగ్గిస్తుంది, ప్లస్ ఆ సాయిల్ అనేది బురదని, అంటే చూడండి, ఈ మట్టి అనేది ఇది బురదగా ఉండదు, బురద అవడం జరగదు అనమాట. పైన వరకే లేయర్ ఎట్లయితే అట్లా ఉందో అట్లా ఉంటుంది. నీళ్ళల్లో కూడా మనకి చేపలు లాక్కొని వచ్చేటప్పుడు చాలా ఈజీగా, అంటే నల్లమట్టి ఉన్నట్టయితే చాలా ఈజీగా ఫిష్ హార్వెస్టింగ్ టైంలో చాలా ఈజీగా ప్రాసెస్ అవుతుంది అనమాట. మనకి ఎంతవరకు నల్లమట్టి చాలా ఉపయోగపడుతుందని ఈ వీడియోలో నేను తెలియజేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యచంద్ర ఫార్మింగ్స్.